హలో గాయ్స్, సుష్మా హియర్. వెల్కమ్ బ్యాక్ టు ముంబై బిలా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు క్రిప్టో వీడియోకి బదులుగా డిజిటల్ పాండమిక్ గురించి మీ అందరికీ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. సో మీరు ఈ రోజు మధ్యాహ్నం నుంచి చూసుకున్నట్టయితే గ్లోబలీ ఆడియన్స్ అందరూ స్లో అయిపోయారు. సో చెప్పాలి అంటే ఆస్ట్రేలియా దగ్గర నుంచి లండన్ వరకు స్టాక్ మార్కెట్స్ అయితేనేంటి, ఎయిర్పోర్ట్స్ అయితేనేంటి, సో కాల్డ్ చాలా మంది కూడా ఎవరైతే ఎస్పెషల్లీ డిజిటల్ ప్రపంచాన్ని యూజ్ చేస్తున్నారో కంపెనీస్ స్లో డౌన్ అయ్యాయి. దీనికి రీజన్ ఏంటో తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా ఎయిర్పోర్ట్స్లో చూసుకున్నట్టయితే వాళ్ళ బోర్డింగ్ పాస్ల్లో వాళ్ళ డీటెయిల్స్ని ఫిల్ చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళ చేతులతో. ఆ తర్వాత గేట్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళారు. సో ఈ ప్రొసీజర్ వల్ల చాలా ఫ్లైట్స్ డిలే అయ్యాయి, ఆగిపోయాయి. న్యూయార్క్లో అయితేనేంటి, బర్లిన్లో అయితేనేంటి. సో ఈ విధంగా గ్లోబలీ ఈ పాండమిక్ అనేది జనాలందరినీ కొంచెం స్లో డౌన్ చేసేసింది. సో దీన్ని బట్టి అసలు మనం డిజిటల్గా ఎంత డిపెండ్ అవుతున్నాం అన్నది అర్థం చేసుకోవచ్చు మీరు. సో ఫస్ట్ ఈ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో మైక్రోసాఫ్ట్ కంపెనీ గురించి తెలియని వాళ్ళు ఉండరు, కంప్యూటర్ యూజ్ చేసేవాళ్ళు. సో అందులో విండోస్కి సంబంధించి ఎవరైతే కంపెనీస్ విండోస్ని వాడుతూ ఎస్పెషలీ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసెస్ని యూజ్ చేస్తున్న బిజినెస్లన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. దీనికి రీజన్ వచ్చేసి క్రౌడ్ స్ట్రైక్ ఫాల్కన్ అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసెస్ ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి దాని అప్డేట్స్ని పుష్ చేస్తూ ఉంటుంది. సో యాంటీవైరస్ అప్డేట్స్ని పుష్ చేస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా జరిగిన ప్రాసెస్లో ఒక గ్లిచ్ అనేది వచ్చింది. సో మాటి మాటికి బ్లూ స్క్రీన్లో మీ సిస్టమ్ని రీస్టార్ట్ చేయమని చెప్పడంతో బేసిక్గా ఈ ఎంటైర్ ప్రాసెస్ని బ్లూ స్క్రీన్లో మాటి మాటికి రావడాన్ని బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అని పిలుస్తారు. సో ఈ విధంగా జరగడం వల్ల ఏ బిజినెస్లు కూడా ముందుకు వెళ్ళలేకపోయాయి. ఎస్పెషలీ ఇది స్టార్ట్ అయింది ఆస్ట్రేలియాలో. ఆస్ట్రేలియాకి సంబంధించిన స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా ఆ గ్లిచ్ కారణంగా చాలా స్లో డౌన్ అయ్యి సో మార్కెట్స్ కూడా పడడం అయితే జరిగింది. ఆల్సో యూకేకి సంబంధించిన ఫ్లైట్స్ అన్నీ కూడా చాలా డిలే అయ్యి క్యాన్సిల్ అయ్యి సో మొత్తం మానవాళి అన్నది చాలా వరకు స్లో డౌన్ అయ్యి ఈ టెక్నికల్ ఇష్యూ వల్ల ఇండియాలో ఎస్పెషల్లీ మేజర్ ఎయిర్లైన్స్ అన్ని ఎఫెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. మీరు చూసుకున్నట్టయితే ఈ ట్వీట్లన్నీ కూడా ఇండిగో, ఆకాశ, స్పైస్ జెట్ నుంచి వచ్చినవి అనమాట. సో వాళ్ళు ట్వీట్లో పర్ఫెక్ట్గా మెన్షన్ చేశారు టెక్నికల్ ఇష్యూని ఫేస్ చేస్తున్నాం అని చెప్పి. ఆల్సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడాలి. అక్కడ సిస్టమ్స్ అన్నీ కూడా ఆగిపోవడంతో ఈ బోర్డింగ్ పాస్ని కూడా ప్రింట్ చేసుకోలేక, అంటే ఆ సిస్టమ్స్ కూడా బంద్ అవడంతో వాళ్ళు అక్కడ చేత్తో రాసుకొని మరీ బోర్డింగ్ పాస్ని తీసుకెళ్లారు. అండ్ ఏవైతే బోర్డింగ్ గేట్స్ని డిస్ప్లే చేస్తాయో అవి కూడా ఆగిపోయాయి. ఈ విధంగా మైక్రోసాఫ్ట్ చేసిన ట్వీట్ని కూడా ఇప్పటి వరకు మీరు చూస్తూనే వచ్చారు. సో ఈ డిజిటల్ పాండమిక్ అనేది ఇలా జరిగింది ఇండియాలో. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే క్రిప్టో అన్నది రన్ అయ్యేది బ్లాక్ చైన్ ద్వారా. సో ఈ బ్లాక్ చైన్కి సంబంధించిన మార్కెట్స్ అయితేనేంటి, క్రిప్టో మార్కెట్స్ అయితేనేంటి, వాటిని ఏమీ చేయలేకపోయాయి. బికాజ్ మైక్రోసాఫ్ట్లో వచ్చిన ఈ సో కాల్డ్ గ్లిచ్ అనేది సెంట్రలైజ్డ్ సిస్టమ్స్ కాబట్టి, మైక్రోసాఫ్ట్ అనేది ఒక సెంట్రలైజ్డ్ అథారిటీ కాబట్టి సో ఒక్క చోట ఎఫెక్ట్ అవడం వల్ల మొత్తం ఆ సో కాల్డ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసే సిస్టమ్స్ అన్నీ ఎఫెక్ట్ అయ్యి స్లో డౌన్ అయ్యాయి. వెరాజ్ మనం క్రిప్టోలో చూసుకున్నట్టయితే ఎక్కడ స్లో డౌన్ అవ్వలేదు, ఎలాంటి న్యూస్ రాలేదు. సో క్రిప్టో అన్నది బ్లాక్ చైన్ ద్వారా రన్ అవుతుంది. బ్లాక్ చైన్ అన్నది డీసెంట్రలైజ్డ్ పద్ధతిని యూజ్ చేస్తుంది కాబట్టి ఇలాంటి గ్లిచ్ సిచ్యువేషన్స్ వల్ల మన క్రిప్టో ఇండస్ట్రీకి ఇంకొక అడుగు ముందుకేసే అవకాశం ఉంది అన్నది నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.